హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇక ఈరోజు వీడియో ఏంటంటే నా జుట్టుని నేను కర్ల్ చేయించుకున్నాను. సో దిస్ ఈజ్ ఫస్ట్ టైం అనమాట. ఇంతవరకు నేను ఎప్పుడు కర్ల్ చేసుకోలేదు, బ్యూటీ పార్లర్లో కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, అండ్ నాకు చేసుకోవడం కూడా రాదనమాట. ఇంట్లో కర్లర్ స్ట్రైట్నర్ ఉంది, బట్ ఎప్పుడూ ట్రై చేయలేదు. ఒక 2 ఇయర్స్ నుంచి ఉంది, బట్ వాడలేదు. దాన్ని జస్ట్ కొని పక్కన పెట్టేసాను అనమాట. సో ఈరోజు ఎందుకో ఒకసారి ట్రై చేద్దాం అనిపిస్తుంది. నేను ట్రై చేయట్లేదు, మా సిస్టర్ ఉంది, తను నాకు చేస్తుంది. తనకు కూడా రాదు, సో ఇద్దరం ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాము. సో ఈ వీడియో అంతా అదే ఉంటుంది అనమాట. ఇది బిఫోర్ కర్ల్ నా హెయిర్ జస్ట్ నేను చిక్కు తీసి హెయిర్ లీవ్ చేసి వదిలిపెట్టేసాను, ఏం అప్లై చేయలేదు. సో బిఫోర్ కర్ల్ అనమాట, ఇంకా ఏం చేయలేదు. జస్ట్ హెడ్ బాత్ చేసి చిక్కు తీసుకొని అలా వదిలేసాను. సో ఇప్పుడు కర్ల్ చేసి జుట్టు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అసలు ఎవరికి రాని వాళ్ళు ట్రై చేస్తే ఎలా ఉంటుందో అదంతా ఈ వీడియోలో ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది స్ట్రైట్నరు నేను వాడుతూ ఉండేది, రేగా కంపెనీది అనమాట. సో 3 టైప్స్ ఇచ్చారనుకుంటాను. ఇక్కడ మన హెయిర్ పెడితే కర్ల్ అవుతుంది. సో ఇది క్రింపింగ్, ఇంకా ఇందులో పాయింట్స్ ఇచ్చారు స్ట్రైట్నింగ్కి అన్నిటికీ. సో ఇక్కడ ఆన్ బటన్ ఉంది, సో మనం ఆన్ చేసుకోవడానికి. ఫస్ట్ అయితే ముందు ఇది ప్లగ్ పెట్టేసి తర్వాత ఇక్కడ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. సో స్ట్రైట్నింగ్ కావాలంటే స్ట్రైట్నింగ్, కర్ల్ చేసుకుంటే కర్ల్ చేసుకోవచ్చు, క్రింపింగ్ చేసుకోవాలంటే క్రింపింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం ట్రై చేద్దాం. ఓకే, అయితే మనకి ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు అది ఎలా వాడాలో తెలియదు కాబట్టి ఎవరైనా సరే ఫస్ట్ యూట్యూబ్లో దాన్ని ఎలా వాడతారు అనేది చూస్తారు. సో నేను కూడా ఇక్కడైతే యూట్యూబ్లో వీడియోస్ కోసం వెతుకుతూ ఉన్నాను అనమాట. ఈ 3-in-1 స్ట్రైట్నర్ అండ్ క్రింపర్ అండ్ కర్లర్ ఎలా వాడతారో. పాపం ఇక్కడ మా చెల్లికి అది కాలిందనమాట, సైడ్కి టచ్ చేస్తే. సో నాది కూడా వీడియో తీస్తున్నాను అనేసి నన్ను అరుస్తూ ఉంది. సో తనకు కాలితే సరిపోదు కదా, అందుకే ఈసారి చూడండి నన్ను కాల్చి నన్ను ఇబ్బంది పెడుతుంది. సో ఇది చాలా వేడిగా ఉందన్నమాట, స్కాల్ప్ అంతా బాగా వేడైపోతుంది. సో నిజంగా హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది అన్నెసరీగా చేసుకుంటే అనిపిస్తుంది. ఒకే దగ్గర ట్రై చేస్తూ ఉంది కదా, అదే ఏరియాలోనే స్ట్రైట్నింగ్ చేస్తుంది, అదే హెయిర్కి కర్లింగ్ కూడా ట్రై చేస్తూ ఉంది. సో దానివల్ల ఏంటంటే లాంగ్ టైం నుంచి దాన్ని అలా చేయడం వల్ల నా హెయిర్ అయితే నా స్కాల్ప్ కూడా బాగా హీట్ ఎక్కిపోయింది, కొంచెం బాగా వేడి అనిపిస్తుంది. ఇప్పుడైతే తను ఫస్ట్ స్ట్రైట్నింగ్ చేసి తర్వాత కర్లింగ్ చేస్తానని స్టార్ట్ చేసింది. చూద్దాం ఎలా చేస్తుందో. సో ఇది స్ట్రైట్నింగ్ చేసిండే జుట్టు, ఇది వితౌట్ స్ట్రైట్నింగ్ అనమాట. మీకేమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? నిజంగా ఇలా రెడీ అవ్వాలంటే ఓపిక ఉండాలండి. నాకైతే ఇక్కడ ఓపిక చచ్చిపోతుంది అనమాట. సో ఏదో ఇంకా స్టార్ట్ చేశాను కదా అనేసి అలా పద్ధతిగా కూర్చోన్నాను. ఇప్పుడు జుట్టు స్ట్రైట్నింగ్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు కర్లింగ్ ట్రై చేస్తుంది అనమాట. చూద్దాం ఎలా వస్తుందో.
స్వచ్ఛమైన కర్ల్స్ వస్తాయని నేను చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను. అబ్బా తను ఎక్స్పెరిమెంట్ చేయడానికి అయితే నా జుట్టు ఇచ్చినట్టుంది ఇప్పుడు. నేను ట్రై చేస్తా అంటూ నేను మా చెల్లి దగ్గర అయితే లాక్కున్నాను. బట్ నేను ట్రై చేస్తుంటే దానికన్నా వరస్ట్గా నాకు వస్తుంది. ఎంతో మా చెల్లె బెటర్ అనిపిస్తుంది. ఫుల్ స్కాల్ప్ అయితే బాగా వేడిగా అయిపోయింది. అబ్బో స్వామి, ఇంకా చాలా అని చెప్పాలనిపిస్తుంది. కానీ మా చెల్లి మాత్రం పట్టు వదని బట్టి విక్రమార్కుల్లాగా నా జుట్టు మీద పట్టు పట్టేసింది. దీన్ని ఎలాగైనా ఈసారి కర్ల్ తెప్పించి కానీ వదలననేసి ట్రై చేస్తూనే ఉంది. నాకైతే ఓపిక లేదమ్మా, ఇంకా నాకు చాలా పో అని చెప్పేస్తున్నా కూడా లేదు, నేను ట్రై చేస్తా అంటూ ట్రై చేస్తూనే ఉంది. కర్లింగ్ చేయమంటే మా చెల్లి ఇలా క్రింపింగ్ చేసింది. సో దీన్ని ఇది నా స్టైల్ చేసిన హెయిర్, ఇది నో స్టైల్ అనమాట. దిస్ ఈజ్ న్యాచురల్ స్టైల్ హెయిర్. మా హస్బెండ్కి ఇది ఆవు తోక గొర్రె తోకలాగా కనిపిస్తుందంట. అయ్యో, సో ఫైనలీ ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్.